ఇప్పుడు మనం వెళ్ళే ఫ్లైఓవర్ అయితే డిలాయిట్ దగ్గర వెళ్తుంది మామ. డిలాయిట్ ఐకియా దగ్గర దాకా వెళ్ళిపోతుంది ఈ ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ చూసుకుంటే మనకు పీజేఆర్ ఫ్లైఓవర్ కిందనే మామ ఇది. పీజేఆర్ ఫ్లైఓవర్ కూడా ఎంత బాగుంటుందో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకేం చేసినా ఇంకా ఇప్పుడు డిలాయిట్ ఫ్లైఓవర్ కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇక ఇది కూడా వచ్చిన. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సూపర్ ఉంది, ఇది కూడా సూపర్ ఉంటుంది. చాలామంది చెప్పినారు ఇది కూడా బాగుంటుందని ఈ ఫ్లైఓవర్. సో ఇది యాక్చువల్గా నైట్ అయితే సూపర్ ఉంటుంది అంటారు, నైట్ వ్యూ కూడా. సో డిలాయిట్ అనమాట, డిలాయిట్కి వెళ్ళిపోతాం. ఇంకా నైకియా, ఇంకా మైండ్ స్పేస్, దుర్గం చెరువు, ఇది ఈ రూట్ అనమాట ఇది. ఎందుకు చెప్పాలి కానీ ఈ ఫ్లైఓవర్స్ కట్టినప్పటి నుంచి ఎంత ఈజీగా అయిపోతుంది అసలుకి వెళ్ళడము. ఎందుకంటే అప్పట్లో ఫ్లైఓవర్స్ లేనప్పుడు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది మనకు. గచ్చిబౌలి అయినా, హైటెక్ సిటీ అయినా, మనకు కొండాపూర్ అయినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఈ ఫ్లైఓవర్స్ వచ్చినాక ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో జర్నీ అయితే. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్లైఓవర్స్ కూడా చూసుకుంటే బాబా ఇంకా సేఫ్టీ కూడా చాలా ఉంది బాబా. చూసారు కదా మనకు సైడ్ వాల్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకైతే పండుగ మామ, మంచిగా ఎంప్లాయీస్కి. ఎందుకంటే మంచిగా వ్యూ చూసుకుంటా మంచిగా పని చేసుకోవచ్చు. ఇంకా ప్రెషర్ ఉంటే, వర్క్ ప్రెషర్ ఏమైనా ఉంటే మంచిగా వ్యూ చూసుకుంటారు, హ్యాపీగా పని చేసుకోవచ్చు. సో ప్రెషర్లెస్. నా డిలాయిట్ ఫ్లైఓవర్ని అయితే శిల్పా లేఅవుట్ అంటారు మామ. శిల్పా లేఅవుట్ని కట్టడానికి 466 crores అయితే అయిందంట మామ. ఇంకా లెంత్ చూసుకుంటే నాకు 800 meters అయితే ఉంది మామ. సో 1 kilometer కూడా కాదు. సో చిన్న ఫ్లైఓవరే కానీ చాలా బెనిఫిట్ మామ దీనివల్ల. సో ఈ ఏరియాలో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటేనే ట్రాఫిక్. సో వచ్చేసింది మామ. ఇగో మన డిలాయిట్ మామ. చూసిరా మన డిలాయిట్ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంది. అబ్బా 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 అబ్బా, ఇది మొత్తం డిలాయిట్ బిల్డింగ్ మామ. ఈ లెఫ్ట్ సైడ్ ఇది మొత్తము. మా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు కూడా డ్రీమ్ ఉండేది అప్పట్లో డిలాయిట్లో చేయాలని. సో ఇంకా అసెంచర్ ఒకటి. సో చూడాలి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది బాబా. చాలా మంచిగా అనిపించింది. స్మూత్గా ఉంది జర్నీ అయితే, చాలా బాగుంది. ఇక ట్రాఫిక్ లేదు కాబట్టి ఇక మంచిగా ఉండే. సో స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్తేనేమో మనకు ఐకియా ఉంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతేనేమో మనకు దుర్గం చెరువు, మనకు ఇవన్నీ వస్తాయి, కేబుల్ బ్రిడ్జు. సో like, share, subscribe.